హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. చాప్టర్ వచ్చేసి భారతదేశము శక్తి ఇంధన ఖనిజ వనరులు. క్వశ్చన్ ఆన్సర్స్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి. 2, 3 మాత్రమే. అంటే మానవుడు ఇంధన వనరులను వినియోగించే కాలాన్ని అనుసరించి వాటిని 2 రకాలుగా వర్గీకరించవచ్చును. నెక్స్ట్, సాంప్రదాయ ఇంధన వనరులలో జల విద్యుత్ మినహాయించి మిగిలినవన్నీ పునరుత్పాదనకు వీలు కావు. అయితే మానవుడు ఇంధన వనరులను వినియోగించే కాలాన్ని అనుసరించి 2 రకాలుగా వర్గీకరించవచ్చును. నెక్స్ట్, సాంప్రదాయ ఇంధన వనరుల్లో జల విద్యుత్ మినహాయించి మిగిలినవన్నీ పునరుత్పాదనకు వీలు కావు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సాంప్రదాయేతర ఇంధన వనరులకు సంబంధించి సరికాని వాటిని గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ సి అండి. 2, 4 మాత్రమే. 2, 4 మాత్రమే. సరికానివి ఏంటి అంటే సాంప్రదాయేతర ఇంధన వనరులకు సంబంధించి సరికానివి ఏంటి అంటే ఇది కాలుష్య సహితమైనవి. నెక్స్ట్, వీటి వల్ల సుస్థిరాభివృద్ధి దెబ్బతింటుంది. కాలుష్య సహితమైనవి, నెక్స్ట్ సుస్థిరాభివృద్ధి దెబ్బతింటుంది. ఇవి సరికాని వాటిగా గుర్తించవచ్చును. ఏ ఇంధన వనరులండి? సాంప్రదాయేతర ఇంధన వనరులకు సంబంధించి సరికానివి ఏంటి అంటే ఇది కాలుష్య సహితమైనవి, నెక్స్ట్ వీటి వల్ల సుస్థిరాభివృద్ధి దెబ్బతింటుంది. ఇవి సరికాని వాటిగా గుర్తించడమైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సాంప్రదాయ ఇంధన వనరులకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ఇంతకుముందు క్వశ్చన్లో సరికాని వాటిని గుర్తించడమైందండి. ఈ క్వశ్చన్లో చూసినట్లయితే సరైన వాటిని గుర్తించడమైంది. అయితే ఏంటో చూద్దామండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. 1, 3 మాత్రమే. 1, 3 మాత్రమే. అయితే ఇక్కడ ప్రపంచంలో భారతదేశం ప్రస్తుతం విద్యుత్ ఉత్పాదనలో 3వ స్థానంలో ఉంది. నెక్స్ట్, ఎన్నో స్థానంలో అండి? విద్యుత్ ఉత్పత్తిలో చూసినట్లు విద్యుత్ ఉత్పాదనలో మన భారతదేశము ప్రపంచంలో ప్రస్తుతం కనుక చూసినట్లయితే 3వ స్థానంలో ఉంది. నెక్స్ట్, స్వాతంత్రం వచ్చే నాటికి 1947లో భారతదేశంలో మొత్తం విద్యుత్ ఉత్పాదన 1400 మెగావాట్లు ఉంది. ఎంత అండి? 1400 మెగావాట్లు ఉంది. ఎప్పటికండి? అది స్వాతంత్రం వచ్చే నాటి కనుక చూసినట్లయితే 1947లో మన భారతదేశంలో మొత్తం టోటల్గా మొత్తం విద్యుత్ ఉత్పాదన 1400 అంటే 1400 మెగావాట్లు ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎక్కడ కలదు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎక్కడ కలదో చూద్దామండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. జాదుగూడ. ఎక్కడండి? యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జాదుగూడలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో బైలాదిల్లా ఇనుప ఖనిజ క్షేత్రము ఏ రాష్ట్రంలో కలదు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. బైలాదిల్లా ఇనుప ఖనిజ క్షేత్రము ఏ రాష్ట్రంలో అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. ఛత్తీస్గఢ్. ఇక్కడండి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కలదు. ఏంటండి అది? బైలాదిల్లా ఇనుప ఖనిజ క్షేత్రము. ఈ బైలాదిల్లా ఇనుప ఖనిజ క్షేత్రం అనేది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో విశ్వ ఖనిజం అని ఈ క్రింది వాటిలో దేనిని అంటారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, అల్యూమినియం. ఏంటండి అది? అల్యూమినియంను విశ్వ ఖనిజం అని అంటారు. ఈ క్రింది వాక్యాలను పరిశీలించుము.
ఆన్సర్ ఆప్షన్ డి అండి, 1, 2 సరైనవి. భారతదేశంలో వెండి విడిగా లభించదు, ఒక బరాక్ రాజస్థాన్ని నిక్షేపాలు మినహా. నెక్స్ట్, ప్రపంచంలో అధికంగా వెండిని దిగుమతి చేసుకుంటున్న దేశం ఇండియా. వెండిని అధికంగా దిగుమతి చేసుకున్నటువంటిది దేశం ఏంటంటే ఇండియా అండి. నెక్స్ట్, భారతదేశంలో వెండి విడిగా లభించదు, ఒక బరాక్ నిక్షేపాలు మినహా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆన్సర్ ఆప్షన్, సారీ అండి, ఇక్కడ ఆన్సర్ ఇవ్వలేదు. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఈ క్రింది వాక్యాలను పరిశీలించుము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, 1, 2, 3 సరైనవి. ఈ పుల్లారిస్ ప్రపంచంలోనే అరుదైన ఖనిజము ఏంటండి? అది పుల్లారిస్. పుల్లారిస్ అనేది ప్రపంచంలోనే అరుదైన ఖనిజము. నెక్స్ట్, పుల్లారిస్ను నానో టెక్నాలజీ మరియు ఫార్మా రంగంలో వాడతారు. నెక్స్ట్, పుల్లారిస్ మన దేశంలో ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలోని మంగంపేట బైరైటిస్ గనులలో కనుగొన్నారు. ఎక్కడెక్కడండి? ఈ పుల్లారిస్ అనేది ప్రపంచంలోనే అరుదైన ఖనిజము. ఈ పుల్లారిస్ను నానో టెక్నాలజీ మరియు ఫార్మా రంగంలో వాడతారు. నెక్స్ట్, పుల్లారిస్ మన దేశంలో ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో మంగంపేట బైరైటిస్ గనులలో కనుగొన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది మన ప్రపంచంలోనే అరుదైన ఖనిజము. నానో టెక్నాలజీ అండ్ ఫార్మా రంగంలో వాడతారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలోని మంగంపేట బైరైటిస్ గనులలో కనుగొన్నారు. దేనండి? పుల్లారిస్. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం భారతదేశంలో బంగారం వినియోగంలో ఎంత శాతం మాత్రమే దేశీయంగా ఉత్పత్తి అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 1% మాత్రమే. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం కనుక చూసినట్లయితే భారతదేశంలో బంగారం వినియోగంలో ఎంత శాతం దేశీయంగా ఉత్పత్తి అవుతుందంటే 1% మాత్రమే దేశీయంగా ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోని మొత్తం బైరైటిస్ ఉత్పత్తిలో ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంత శాతం ఉత్పత్తి జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 98%. దేశంలోనే మొత్తం వెరైటీస్ ఉత్పత్తిలో ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే 98% ఉత్పత్తి జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఖనిజాల లభ్యతను బట్టి నిక్షేపాలను బట్టి క్రింది ముఖ్యమైన ప్రాంతాలను గుర్తించడము జరిగింది. అయితే వీటిలో సరికాని వాటిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవన్నీ సరైనవే. అంటే ఇక్కడ మధ్య మేకల హిందూ మహాసముద్రపు ఖండ తీరపు అంచు ప్రాంతము, నెక్స్ట్ ఈశాన్య పీఠభూమి ప్రాంతము, హిమాలయ మేకల. అయితే వీటిలో సరికాని వాటిని గుర్తించండి అని అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఖనిజాల లభ్యతను బట్టి నిక్షేపాలను బట్టి ముఖ్యమైన ప్రాంతాలను గుర్తించడం జరిగిందండి. అయితే వీటిలో ఏంటి అంటే సరికానివి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ డి అండి, పైవన్నీ సరైనవి. సరికానివి ఏమి కాదండి, అన్నీ సరైనవి. అంటే మధ్య మేకల, నెక్స్ట్ హిందూ మహాసముద్రపు ఖండ తీర పంచ ప్రాంతము, ఈశాన్య పీఠభూమి ప్రాంతము, హిమాలయ మేకల. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో దేశంలోని అణు విద్యుత్ కేంద్రాలకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అణు విద్యుత్ కేంద్రాలకు సంబంధించి సరైన వాక్యాలు ఏంటో చూద్దామండి. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ సి అండి, 1, 2, 4 మాత్రమే. ఏంటండి 1, 2, 4 మాత్రమే ఇక్కడ దేశంలోని అణు విద్యుత్ కేంద్రాలకు సంబంధించి సరైనవిగా గుర్తించడం అనేది. ఏంటో చూద్దామండి. దేశంలోనే మొట్టమొదటి అణు రియాక్టర్ పేరు అప్సర. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మొట్టమొదటి అణు రియాక్టర్ పేరు అప్సర. తమిళనాడులోని కల్పకం అణు విద్యుత్ కేంద్రం, దీనిని ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ అని అంటారు.
కల్పకం అణు విద్యుత్ కేంద్రము తమిళనాడులోని కల్పకం అణు విద్యుత్ కేంద్రం. దీనిని ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్స్ రీసెర్చ్ అని కూడా అంటారు. నెక్స్ట్, దేశంలో ఎక్కువ సంఖ్యలో అణు రియాక్టర్లు గల రాష్ట్రము మహారాష్ట్ర. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మన దేశంలో కనుక చూసినట్లయితే మహారాష్ట్రలో ఎక్కువ సంఖ్యలో అణు రియాక్టర్లు ఉంటాయి. ఇదేనండి అణు విద్యుత్ కేంద్రాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్. మొట్టమొదటి అణు రియాక్టర్ పేరు అప్సరా. నెక్స్ట్, తమిళనాడులోని కల్పకం అణు విద్యుత్ కేంద్రంను ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ అని కూడా అంటారు. నెక్స్ట్, దేశంలో ఎక్కువ సంఖ్యలో అణు రియాక్టర్లు ఉన్నటువంటి రాష్ట్రము మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఖనిజాల మదింపు దత్తించాల సేకరణ దేని యొక్క బాధ్యత? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఈ ఖనిజాల మదింపు దత్తాంశాల సేకరణ అనేది దేని యొక్క బాధ్యత అంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క బాధ్యత. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో మ్యాగ్నెటైట్కి సంబంధించి సరికాని వాక్యాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవన్నీ సరైనవే. అంటే ఇక్కడ ఇది మంచి నాణ్యత గల ఇనుము. ఏదండి? మ్యాగ్నెటైట్, మంచి నాణ్యత గల ఇనుము. నెక్స్ట్, దీనిని ఎలక్ట్రికల్ ఇండస్ట్రీలో ఎక్కువగా వాడతారు. నెక్స్ట్, ఇది నలుపు రంగు నుండి గోధుమ రంగు వరకు ఉంటుంది. నెక్స్ట్, 72% నిక్షేపాలు ఒక్క కర్ణాటక రాష్ట్రంలోనే కలవు. ఇది నలుపు రంగు నుండి గోధుమ రంగు వరకు ఉంటుందండి. నెక్స్ట్, 72% వరకు నిక్షేపాలు ఒక కర్ణాటక రాష్ట్రంలో కలవు. నెక్స్ట్ క్వశ్చన్, ఎగువ బ్రహ్మపుత్ర లోయలో ఈ క్రింది ఇవ్వబడిన ఏ ఖనిజము ప్రధానంగా దొరుకుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఇనుము. ఈ బ్రహ్మపుత్ర లోయలో బ్రహ్మపుత్ర లోయలో కనుక చూసినట్లయితే ఇనుము ఖనిజము ప్రధానంగా ఇక్కడ దొరుకుతుంది. ఎక్కడండి? బ్రహ్మపుత్ర లోయలో. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఏ దశాబ్దం భారతదేశంలో ఆయిల్ మరియు శక్తి వనరుల కొరకు ఎదుర్కొంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1970 మరియు 1980. 1970, 1980 మధ్య భారతదేశంలో ఆయిల్ మరియు శక్తి వనరుల కొరతను ఎదుర్కొంది. మనం భారతదేశం కనుక చూసినట్లయితే 1970-80 మధ్య కాలంలో కనుక చూసినట్లయితే ఆయిల్ మరియు శక్తి వనరుల కొరతను ఎదుర్కోవడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో బొగ్గు లభించే ప్రధాన ప్రాంతము ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. బొగ్గు లభించేటటువంటి ప్రధాన ప్రాంతం ఏంటి అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, గోండ్వానా. ఈ గోండ్వానాలో కనుక చూసినట్లయితే బొగ్గు ఇక్కడ ప్రధానంగా లభిస్తుందండి. అయితే బొగ్గు లభించేటటువంటి ప్రధాన ప్రాంతం ఏంటి అని అంటే గోండ్వానా అని చెప్పేసి చెప్పవచ్చును. భారతదేశంలో సల్ఫర్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో గల రాష్ట్రం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సల్ఫర్ను ఉత్పత్తి చేయడంలో మొదటి స్థానంలో గల రాష్ట్రం ఏంటి అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, మహారాష్ట్ర. మహారాష్ట్ర కనుక చూసినట్లయితే సల్ఫర్ ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. అయితే కనుక సల్ఫర్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ర్యాట్ హోల్ మైనింగ్ ఈ క్రింది ప్రాంతంలో జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ర్యాట్ హోల్ మైనింగ్ ఈ క్రింది ప్రాంతంలో ఎక్కడ జరుగుతుందంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, ఈశాన్య రాష్ట్రాలు. భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో ర్యాట్ హోల్ మైనింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో భారజల కేంద్రాలకు సంబంధించి సరికాని వాటిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2 మాత్రమే. భారజల కేంద్రాలకు సంబంధించి సరికానివి ఏంటి అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, ప్రస్తుతం దేశంలో 8 భారజల ప్లాంట్స్ ఏర్పాటు చేయబడి ఉన్నాయి. ఎన్నండి? 8 భారజల ప్లాంట్స్ ఏర్పాటు చేయబడి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో భారతదేశంలో మొత్తం 100% అంటే 100% ఒకే రాష్ట్రంలో దొరికే ఖనిజాల దృష్ట్యా సరికాని వాటిని గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, 4 మాత్రమే.
జింక్ సిల్వర్ మధ్యప్రదేశ్. జింక్ సిల్వర్ మధ్యప్రదేశ్. జింక్ సిల్వర్ కనుక చూసినట్లయితే 100కు 100% మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దొరికే ఖనిజాల దృష్ట్యా సరికానిదని చెప్పేసి గుర్తించడమైంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో క్రోమియం యొక్క ఉపయోగాలకు సంబంధించి సరికాని వాటిని గుర్తించండి. క్రోమియం యొక్క ఉపయోగాలకు సంబంధించి సరికాని వాటిని గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. పైవన్నీ సరైనవే. అంటే ఇక్కడ క్రోమియం యొక్క ఉపయోగాలు కనుక చూసినట్లయితే వాటికి సంబంధించి అన్ని సరైనవేనండి. ఇక్కడ ఇనుము ఉక్కు పరిశ్రమలో దీన్ని ప్రధానంగా వినియోగిస్తారు. నెక్స్ట్ తుప్పు పట్టని దృఢమైన మిర్రర్ ఫినిషింగ్ కోసం క్రోమియంను ఉపయోగిస్తారు. నెక్స్ట్ తోలు పరిశ్రమలో టానిష్ చేయడానికి దీనిని ఉపయోగిస్తారు. నెక్స్ట్ వంట పాత్రలు, వైద్య పరికరాల తయారీలో కూడా దీనిని ఉపయోగిస్తారు. ఈ క్రింది వాటిలో క్రోమియం యొక్క ఉపయోగాలు చూసినట్లయితే అన్ని సరైనవిగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, లిథియం ఉత్పత్తిలో మొదటి స్థానంలో గల రాష్ట్రం ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. లిథియం ఉత్పత్తిలో మొదటి స్థానంలో గల రాష్ట్రం ఏంటి అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, చిలీ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో జల విద్యుత్కు సంబంధించి సరికాని వాటిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, 3 మాత్రమే. అంటే దేశంలో మొదటి జల విద్యుత్ ప్రాజెక్టును 1902లో కర్ణాటకలోని శివసముద్రం జలపాతం వద్ద నర్మదా నదిపై నిర్మించబడింది. సో ఇది సరికానిదిగా గుర్తించడమైనది. ఇదండి దేశంలో కనుక చూసినట్లయితే ఈ జల విద్యుత్కు సంబంధించి సరికానిది ఏంటి అంటే దేశంలో కనుక చూసినట్లయితే మొదటి జల విద్యుత్ ప్రాజెక్టును 1902లో కర్ణాటకలోని శివసముద్రం జలపాతం వద్ద నర్మదా నదిపై నిర్మించబడడం అనేది సరికానిదిగా చెప్పవచ్చును. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.